బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా యాదమరి మండలం 12 కంపల్లి టీకే చెరువు సమీపంలో మేత కోసం వచ్చి బురదలో చిక్కుకుపోయిన ఒంటరి ఏనుగును అటవీ పోలీసు సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. నీరు తాగడానికి చెరువులో దిగిన ఏనుగు బురదలో కూరుకుపోయి లేవలేని స్థితిలో ఉండటాన్ని అటు బీట్ ఆఫీసర్ హరి గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి రెస్క్యూ టీం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కుంకి ఏనుగుల సహాయంతో తాడు కట్టి లాగి ఏనుగును విజయవంతంగా బయటకు తీశారు. అయితే చెరువులో ఏనుగు అడ్డంగా పడి ఉండడం చూస్తే అదేదైనా అనారోగ్య సమస్యతో పడిపోయిందా లేదా అనే కోణంలో కూడా అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో బురదలో కూరుకుపోయిన ఏనుగుని కుంకి ఏనుగుల సహాయంతో ఏ విధంగా అయితే అధికారులు దాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారో దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ఓవరాల్ ఇష్యూకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, ఎవరు గుర్తించారు ఏనుగు ఆ విధంగా బురదలో కూరుకుపోవడం? ఎంత సమయం పట్టింది దాన్ని బయటకు తీయడానికి? ప్రస్తుతం ఏనుగు పరిస్థితి ఏ విధంగా ఉంది? రత్న, చిత్తూరు జిల్లాలో బురదలో చిక్కుకున్న గున్న ఏనుగును విజయవంతంగా ఏదైతే కుంకి ఏనుగుల సాయంతో అధికారులు బయటికి తీసుకురాగలిగారు. యాదమరి మండలం డీకే చెరువు అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనను ఏదైతే అటవీ ప్రాంతంలోనే నీటి మడుగులో చిక్కుకుపోయింది గున్న ఏనుగు. ముఖ్యంగా ఏదైతే ముందు ఏనుగుల గుంపు నుంచి గున్న ఏనుగు తప్పిపోయిన నేపథ్యంలో ఆ ఏనుగు నేరుగా నీటి కోసం వస్తూ అక్కడ ఉన్న బురద మడుగును గుర్తించలేక లోపలికి వచ్చి దిగుబడిపోయిందని స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో లోపలికి చిక్కుపోయిన ఏనుగు సుమారు ఉదయం నుంచి లోపలే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడున్న రైతులు విషయాన్ని గమనించి ఫారెస్ట్ అధికారులకు విషయాన్ని తెలియజేయడంతో ఫారెస్ట్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ముసలమడుగు క్యాంపులో ఉన్న కుంకి ఏనుగులను రెండింటిని వాహనాల్లో అక్కడికి తరలించి అడవి గున్న ఏనుగును బయటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు ఒక 6 గంటల పాటు ఈ ఆపరేషన్ రైట్. థ్యాంక్ యూ దామోదర్. నీళ్ళ లాగుతున్నారా?